అందరికీ ప్రైజ్ లార్డ్. టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అట్లాగే దేవుని కూడా వందనాలు చెప్పుకుంటున్నాము, ఎందుకంటే దేవుడికి అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఈ మీటింగ్ లో మొత్తంలో దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో సుజాతక్క ప్రార్థన చేస్తుంది, శాంతమ్మ సిస్టర్ పాట పాడుతుంది. సుజాత సిస్టర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు ఆయన యేసు క్రీస్తు నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం కొరకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆన్లైన్ సర్వీస్ లో మనము ప్రార్థన పూర్వకంగా పాల్గొందాము. ప్రభుని మహిమపరుస్తూ ఆయనను స్తుతిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడవు, పరిశుద్ధుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తి గల దేవుడవు, జీవం గల తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నీ యొక్క పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఘనమైన కార్యములు చేయవాడవు ప్రభన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని నువ్వు ప్రభన తండ్రి నీ యొక్క దూతల కాపుదలతో భద్రపరుస్తున్న దేవుడు ప్రభా. నీ యొక్క గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరుస్తున్న దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నా తండ్రి ప్రభ, మమ్మల్ని ప్రభ పోషిస్తున్న దేవుడవు ప్రభ, మమ్మల్ని రక్షించిన దేవుడవు నా తండ్రి, మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్న దేవుడవు ప్రభ. ఈ సాయంత్రకాలం మందు ప్రభ మేమందరం తండ్రి నీకు పాద సన్నిధిలో చేరి యేసయ్య నిన్ను స్తుతించుటకు ప్రభ నా తండ్రి, పాటలతో వాక్యం ద్వారా నా తండ్రి నిన్ను మహిమపరచుటకు ప్రభ మమ్మల్ని ఈ విధంగా మీరు కూడబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని సమకూర్చిన దేవుడవు నీకు వందనాలు. రానయ్యున్న బిడ్డలందరి కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మహిమలో నివసించు మా యేసయ్య, మా మధ్యలోకి మీరు దిగిరండి ప్రభ. నీకు పరిశుద్ధాత్మ వాక్యము మాకు దయచేయండి నాయన. హృదయంలో తెప్పరిల్ల చేయండి, ప్రతి ఒక్క బిడ్డను సరిచేయండి. మాలో ఉన్న బలహీనతలు ఇంకా కొట్టివేయండి ప్రభ. మేము సంపూర్ణతలోనికి అనుదినము నడుచుటకు ప్రభా కృపను అనుగ్రహించండి ప్రభ. మా స్వంతంగా అయితే మేము ఏమి చేయలేం నాయన. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ప్రభ మేము ఏది చేసినా అది నిష్ఫలం ప్రభా. తండ్రి పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ యొక్క ఆత్మ చేత అభిషేకించండి, అగ్ని చేత తండ్రి భద్రపరచండి. యేసు ప్రభా నీకు గొప్ప కార్యముల కొరకే వందనాలు. రానయున్న బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు తెలుస్తున్నాం. అనేకులు ప్రభానత నీకు ఆన్లైన్ వాక్యం విని బలపరుటకు ప్రభా నా తండ్రి మీరు ప్రతి ఒక్క దినము నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడుతున్నారు. మీరు వారి చేత మాతో మాట్లాడిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు మేము వినటకు ప్రభ మమ్మల్ని సిద్ధపరిచిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. తండ్రి అయోగ్యతలు బలహీతలు కొట్టివేసి ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచండి. ఇక సాయంత్రకాలపు దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యం చెప్పిన బిడ్డను ప్రభ మీ యొక్క సిలువ చాటున మరుగుపరచుకోనండి. నీ నోటి బూరగా వాడుకొని మనం ప్రార్థిస్తున్నాం. అతను నీ వాక్కులు మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నా. వాక్యపు మర్మంలను మాతో మాట్లాడండి ప్రభ. నా తండ్రి ఇంత మట్టుకు ప్రభ మా పట్ల మీరు చేసిన ప్రతి మేలు కొరకై మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ యొక్క పరిశుద్ధ నామంనికి చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆమేన్. ఆమేన్. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ పాట పాడుతుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకొని దేవుని మహిమపరుచుకున్నాము. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. యేసే నీకు ఆశ్రయము, ఆయన నీకు కోటయగును. యేసే నీకు ఆశ్రయము, ఆయన నీకు కోటయగును. దేవుడని నీవు నమ్ముకొనుము, దేవుడని నీవు నమ్ముకొనుము. ఆయన నీడలో విశ్రమింపుము, ఆయన నీడలో విశ్రమింపుము. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. వేటగాని ఊరి నుండి విడిపించును, వినాశనం రాకుండా నిన్ను కాయును. వేటగాని ఊరి నుండి విడిపించును, వినాశనం రాకుండా నిన్ను కాయును.
తన రెక్కలతో నిన్ను కప్పును, తన రెక్కలతో నిన్ను కప్పును, కేడము మోయుచు నిన్ను కాయును, కేడము మోయుచు నిన్ను కాయును. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, మగగనుడు మహోన్నతుడు. 1000 మందిని ప్రక్క పడి ఉండగా 10,000 కుడి పక్క కూలి పడగా, 1000 మందిని ప్రక్క పడి ఉండగా 10,000 మంది కుడి పక్క కూలి పడగా, అపాయము నీకు సంభవింపదు, అపాయము నీకు సంభవింపదు. ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును, ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. నీదు పాదములకు రాయి తగలదు, దూతలు చేతులతో ఎత్తుకొందురు. నీదు పాదములకు రాయి తగలదు, దూతలు చేతులతో ఎత్తుకొందురు. యేసునామం ఎరిగి నీవు నిలువుము, యేసునామం ఎరిగి నీవు నిలువుము. యేసే నీకు ఘనతనిచ్చును, యేసే నీకు ఘనతనిచ్చును. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. అనుజన ప్రైజ్ లార్డ్. అనుజన అన్న ప్రైజ్ ది లార్డ్. మీరు వాక్యం అందించండి అన్న. ఓకే. శోధం ఇసు ప్రభా అబ్రహం సాకుల దేవ, ఈ దినమంతా సాయం చేశారు, కాచి కాపాడి నడిపించినావు. నా దీవానికి స్తోత్రం యేసు ప్రభా. నా ప్రభాన్ని కరించేవి యేసు ప్రభా. మీరు అక్కడ పొరుగుంది యేసు ప్రభా. మేము సిద్ధపడాలా, నా దీవానికి ఇతరులకు సిద్ధపడాలా, గొప్ప జనం సిద్ధపరచాలా. పరిశుధాత్మను లేపి సహాయం చేయండి. నా దీవానికి స్తోత్రం. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. మా సబ్బుద్ధి తొలగించి బుద్ధి జ్ఞానం సరస్వతం మీ దగ్గర ఉంది. నా దివా నాతో మాట్లాడి, మా అందరితో మాట్లాడి, ఈనగల చెవి తెచ్చి గ్రహించగల మనసు తెచ్చని, తీసుకెళ్ళగల మనసు దయచేసి పరిశుధాత్మ సహాయం చేసి సైతాన్ని దయ్యాలు కాల్చి దురాత్మను కాల్చేసి నా దీవానికి స్తోత్రం. మీరు అక్కడ బాగు సమీపింది. ఎక్కడ చూసే ప్రభా ప్రతి ఒక్క లేఖను నెరవేరుతుంది కనుక, ఎక్కడ చూసే అల్లడి ప్రభా అంధకారం కమ్మి ఉన్నది యేసు ప్రభా, ఎక్కడ చీకటి కమ్మి ఉన్నది కనుక నా దీవానికి స్తోత్రం. ఈ వెలుగైన వాక్యం ప్రకటించడానికి సహాయం చేయమని ఇస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని దినాల నుంచి మనం ఇంతకుముందు మోషేను చూసినాం. మనం మోషే ఎక్కడున్నో సీయోను పర్వతంలో మోసే చుట్టాలేమో భూమి మీద ఉన్నారు. మనం చూసినాం ఇంతకుముందు లేక మనం వాక్యం. మనం మోషే ఎక్కడ ఉన్నాడో అక్కడ పర్వతంలోనో సీయోను పర్వతం, కానీ మోసే చుట్టాల కింద ఉంది. ఏం చేస్తున్న వాళ్ళు ఓపిక పడకుండా, సహనం పడకుండా, మాకు దేవుడు కావాలని తన చేతి నుంచి నిర్మించి ఉల్లాసించిండ్రు. దేవుడు ఏమన్నాడు, నా ప్రజలు చెడిపోయి ఎవరు విగ్రహంలో పూజిస్తారో వాళ్ళంతా బొత్తిగా చెడిపోయినాడు అని ఈ వాక్యం తెలుస్తుంది. ఆయన ఆత్మస్వరూపంగా ఆయన ఆత్మతో ఆరాధించారా అని క్రైస్తవ సంఘంలో ఏంది 2 తరం కలిగి ఉంది. జీవ సంఘంలో ఎలియా చెప్తారు కదా, ఎన్నో మీరు 2 తరం కలిగి ఉంటారో, యెహోవా జీవం గల దేవుడితో నా దగ్గర రండి. కానీ ఎట్లా ఈ విగ్రహాన్ని గుర్తుపట్టాలంటే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుపట్టాడు. వాక్యం ధ్యానం చేస్తే గుర్తుపట్టగలం. లేకుంటే మనం గుడ్డిగా ఉండి నమ్మి వెళ్ళిపోతూనే ఉంటాం, యథావిధిగా నమ్మిపోతాం. కనుక ఇందులో ఏది ఉన్నది ఆయన ఆత్మ చేసా పరిశుద్ధాత్మ తీసారా మన ఆవిషయంగా రాయబడి కనుక ఇక్కడ మోషేకి చెప్తాడు. చూద్దాం మనం మళ్ళా నిర్మకాండం ఇక్కడ చూస్తాం మనం 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చదువుతుంది. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి చూడండి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఆ దేవాది దేవుడు, పరిశుద్ధ దేవుడు
అలాగే తన ఇజ్రాయెల్ ప్రజల కోసం భూలోకంలో దిగి వచ్చినట. ఎవరితోనూ మోషతో మాట్లాడి ఆయనకు ఏముంది ఆ ఇజ్రాయెల్ పురం మొరపెట్టిండ్రు. ఆ మొర అయిన తర్వాత మోషే దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు. మోషే ఇప్పుడు దేవునితో మాట్లాడుతాడు. ప్రభువా ఇంతకుముందు నీ దాస్తుని మాట్లాడినప్పుడు ఇంకేమంటాడు, అప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరిని కాను. హల్లెలూయా. నా మాట నేర్పని కాను అంటే మోషే ఏం చేస్తుంది, తప్పించుకుంటాడు మోషే. నా మాట నేర్పని కాను అంటే ప్రభా నాకు సరిగా మాట రాదు, నేర్పని కాదు అని చెప్తున్నాడు. అక్కడ ఏమంటాడు, మాట నేర్పని కాను అంటే మనం దేవునిపై చెప్పగలమా? ఇట్లా సమస్తం ఎరిగిన సమస్త సృష్టి ఆయన వల్ల కలిగింది కనుక మోషకు చెప్తున్న మోష మీద ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నది. చూస్తే మన మాట నేర్పని కానని ఏం చేస్తున్నాడు, తన ప్రభు అనే యువత సెలవిస్తున్నాడు. అయితే ఏమంటారు చూస్తాం మనం, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము ఫస్ట్ నోటి మాంద్యమును నాలుక మాంద్యం గాను నోటి మాంద్యము గలవానినని యెహోవాతో సెలవిచ్చాం. అయితే ఇక్కడ చూస్తే నోటి మాంద్యములు నాలుక మాంద్యములు నాలుకవి స్పష్టంగా నాకు రాదు యేసు ప్రభా. అక్కడ చూస్తే ప్రభా నాకు రాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ మోషే ఏం చేసినాడు, ఐగుప్తు నుంచి పరిగెత్తి వచ్చినాక మనకు తెలుసుంది లేఖ భాగంలో. అయితే మోషేకు చూసి చెప్పినాడు, దేవుడు దిగి వచ్చి మళ్ళా మోషతో మాట్లాడుతాం. మోషకు ఏం ఉత్తరం ఇస్తున్నాడు కదా ప్రభు చూసాం మనం, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు. అలా ఇక్కడ చూసి మానవుకు నోరిచ్చిన వాడు ఎవడు, ఈ లోకంలో మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు అని ప్రభు మన మోషే సెలవిస్తున్నాడు. ఈ మానవుడుకు అంటే ఈ లోకమున మానవుకు నోరిచ్చిన వాడు ఎవడు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మోషే తప్పించుకున్నాడు, మోషకు ఉత్తరం ఇస్తున్నాడు దేవుడు, ఈ మానవుకు నోరిచ్చిన వాడు ఎవడు. ఇంకేమంటాడు, మూగవానినే గాని ఈ లోకంలో ఏం మూగవాని పుట్టినా గానీ ఆయన వల్లనే కలుగుతుంది. అలా ఇక్కడ చూస్తే మూగవని గాని చోటివానినే గాని దృష్టి గలవానినే గాని దృష్టి ఇచ్చిన వారిని గాని గుడ్డివానినే గాని పుట్టించిన వాడు ఎవడు, యెహోవానైన నేనే కదా. కాబట్టి ఎల్లుము నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది, నీ నోటికి తోడు నీ ఏం పలికి ఉన్నదని నీకు బోధించదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు మన నోటి ఉంటేనే మనం ఈ ప్రవచన వాక్యం మనం దేవుడే మాట్లాడుతాం. హల్లెలూయా. నిలబడేది కాదు, మీరు ఏం చెప్పాలా నిలబడేది మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి ఏం చేస్తుండో తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. అయితే ఇక్కడ చూస్తే ఒకసారి ఇక్కడ పక్క మీటింగ్ పెట్టినాం మేము. మిలిటరీలో పని చేస్తాడు ఆయన. మిలిటరీలో పని చేస్తున్నాం. వాళ్ళ బాబు మత్తి నాణ్యం ఏముంది నాలుకే బాబుకు. సో భార్య భర్తలు ఏం చేస్తున్నాము, అక్కడ వేరే చర్చకు పోతారు. వాళ్ళు పక్క వాళ్ళు చెప్పి నేను మీటింగ్ పెడతా ప్రే చేసేటప్పుడు దేవుని ఈ వాక్యం నాకు చూపించింది. అక్కడ చెప్పిన వాళ్ళకి తెలియదు. చెప్పినప్పుడు మా పిల్లగాడు ఇట్లా పుట్టినాడు కదా, మా అదృష్టం ఇదే ఉన్నది, మా ఇదే దీనికోసం పుట్టినట్టు ఇదే ఉన్నదని వాళ్ళు చర్చకుపోతున్నారు. కానీ వాక్యం గ్రహించేసింది. అప్పుడు పడినప్పుడు వాళ్ళ ఎక్కడని ఆ ఆలోచన దుఃఖం వెళ్ళిపోయింది. ఇది దేవుని వల్ల కలిగింది, మీరు ఎందుకు సంతోషించారా అని చెప్పిన. అయితే ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఇక్కడ మన యెహోవా దేవుడు ఇక్కడ ఒక ఆలోచన కలిగి ఉంది కనుక ఏమన్నా ఎల్లుము అంటాడు. అలా మనం వెళ్ళాలా, వెళ్ళి ఏం చేయాలా, బానిసున్న ప్రజల నుంచి ఈ లోకమనే ఐగుప్తు భాష నుంచి ప్రజల్ని మనం విడిపియాలా. అందుకోసం మనకు పిలిచిన యేసు ప్రభు. అలా అయితే ఇంకేమంటాడు ఇక్కడ ఎక్కువ విషయం ఏషియా గంధంలో చూద్దాం మనం. ఏషియా గంధం ఇక్కడ ఏమంటాడు, ఏషియాతో దేవుడు మాట్లాడుతున్న ఏషియా 45:7 చూద్దాం మనం. 7 నేను వెలుగును సృజించిన వాడను. ఇక్కడ ఏషియాతో దేవుడు మాట్లాడుతున్నా, అక్కడ మోషేతో ఇక్కడ ఏషియాతో మాట్లాడు. నేను వెలుగు సృజించి వాడు, నేను అంధకారంను కలుగజేయు వాడను. అంధకారం కలుగజేయవాను, నేను సమాధానకర్తను కీడును కలుగజేయు వాడను నేనే. ఏమంటాడు, వెలుగు సృష్టించిన వాళ్ళను సమాధానకర్తను. వెలుగు ఉంటే నీకు సమాధానం అయితే, ఇంకేమంటాడు కీడు కలిగించిన నేనే. ఇంకేమంటాడు ఇక్కడ, యెహోవాను నేనే వీటినన్నిటినీ కలుగజేయు వాడను. అలా యెహోవా నేను ఇవన్నీ కలుగజేసేవాడు నేనే అని చెప్తున్నా. అలా ఈ లోకంలో ఏంది జరిగింది ఆయన ఆజ్ఞ లేకుండా ఏం జరగదు. ఈ లోకంలో ఏది జరిగింది కన్నా ఆజ్ఞ జరిగింది. కానీ దూరదేశం క్రైస్తవ సంఘంలో కొంచెం గుర్తుపట్టలేకపోతుంది. కానీ దావీదు గుర్తుపట్టినాడు. దావీదు తన 151 చూసాం మనం. ఇక్కడ చూసాం మా ఫస్ట్ నుంచి 115.
బలవంతైన ఫస్ట్ నుంచి మాకు కాదు ఇక్కడ యెహోవా దావీదుకు తెలుసు. దావీదు ఇక్కడ దావీద్ దేవుని చేత ఏర్పరిచిన వ్యక్తి కనుక ఇక దావీదును మాకు కాదు దేవా, మాకు కాదు దేవా. నీ కృపా సత్యములను బట్టి ఇక్కడ ఉంటూ దావీదు ఏమంటారు, నీ కృపాను సత్యం బట్టి నీ నామముకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నావు, నువ్వు కృపగల దేవుడు, సత్యం గల దేవుడు, నీకే మహిమ కలుగును గాక. ఇంకేమంటాడు, వారి దేవుడు ఏడి అని వాడి దేవుడని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందరు? ఎందుకు చెప్పుకుంటారు? అయితే చూస్తాం ఇక్కడ చూస్తే మా దేవుడు ఆకాశం అందున్నాడు, హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ, మా దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, తమకిచ్చ వచ్చినట్లుగా తను ఇచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. సమస్తం ఆయన వల్ల చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన వల్ల కలిగి కనుక సమస్తం ఆయన చేస్తున్నాడు. ఇక్కడ చూద్దాం మనమా, వారి విగ్రహములు వెండివి, చూడండి ఈ లోకంలో చేసిన వాడు ఏమంటే ఎండివి, బంగారువి, ఎండితోనే చేసినట్ట విగ్రహములు, బంగారంతో చేసినట్ట, అన్ని మనుషుల చేతి పనులు, అది మనుషుల చేతుల పని. వాటికి నోరుండి పలకవు. చూడండి వాళ్ళు నోరు చేసేవాడు ఏం చేస్తారంట, విగ్రహం చేసినప్పుడు మనం చూస్తాం అబ్రాహం ఏంటి, ఒక విగ్రహం చేసేవాళ్ళు కదా. అబ్రాహాంకు కనివిని ఎరిగి అబ్రాహం నువ్వు బయటికి రా అన్నాడు. మనం చూస్తాం ఆయన సురం ఎరిగిన ఏం చేసిన బయటికి వచ్చినాడు. ఏం చేస్తాం ఇక్కడ చూస్తాం ఏమంటాడు, ఇక్కడ ఎండి బంగారం వాళ్ళ చేతి పని, కళ్ళుండి చూడవు, అది కళ్ళుని చూడవు, చెవులుండి వినవు, ఆ చెవు చేసేవాడు ఏం చేస్తాం పనివాడు చెవి చేస్తారంట, దాన్ని ముక్కులుండి వాసన చూడవు, ఓ ముక్కు ఉండి దాని వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, ఓ చేతిలో ముట్టవు, పాదములుండి నడవవు, దాని పాదలోని నడవు, గొంతుకుతో మాట్లాడు, అది గొంతుతో మాట్లాడవు. వాటిని చేయువారు వాటి చేయవాడు, వాటి యందు నమ్మిక ఉంచువారు, వాటి నువ్వు నమ్ముకునిచ్చేవారు. వాటి వంటి వారై ఉన్నారు. అలా ఇక్కడ చూస్తే వాడు ఏమున్నారు, ఇక్కడ చూస్తే ఈ విగ్రహం లెక్క ఉన్నాడంట. వాళ్ళు ఏమున్నారు, మూగవారంట, గుడ్డివాడంట, వాటేమున్నారు అని ఇక్కడ దావిస్తున్నాడు. ఇక్కడ ఏమంటాడు, వాటేమంటారు వాళ్ళు అంటే చూస్తే ఏ విగ్రహం బి నువ్వు చేసుకోకూడదు. నిర్మకాండం చెప్పిండ్రు, ఏ విగ్రహం ఉన్నదనుకో నువ్వు రెండు తలుపులు కలిగి జీవిస్తాని ఇక్కడ వాక్యం చదువుతుంది. యేసు ప్రభు ఆత్మస్వరూపు కనుక ఆత్మతో సత్వంతో ఆరాధించాలి. మనం కొన్ని దినాలు చూస్తున్నాం మనం కనుక దానికి మరి చేసే పనివాడు ఏం చేస్తాడు, మొక్కు ఉంటారు, అన్ని ఉంటారు. కానీ చూస్తాం మనం చూడగలమా? నేను హిందూ నుంచి రక్షణ పొందిన వ్యక్తి, నేను చూడగలను. కొన్ని ఉండే కొన్ని వచ్చినాక చెప్పేమో నాకు కొన్ని సత్యాలు దేవుడు నాకు చూస్తున్నాను. కానీ ఏమంటారు ఇక్కడ చూసా, ఇజ్రాయేలులారా ఇక్కడ ఇజ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి. అయితే ఇజ్రాయేల్ ఏం చేసిండు, యెహోవాను నమ్ముకోకుంటే విగ్రహం మీద ఆధారం ఉన్నారు వాళ్ళు. ఇజ్రాయేలులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము, అలా ఆయన నమ్ముకుంటే ఆయన సహాయము, వారికి కేడము. వాడికి చేయడము. అహరోను వంశస్థులారా హౌరులారా యెహోవాను నమ్ముకొనుడి. అలా హౌరులారా అంటే మన లేబుల్ చూస్తారు కదా, యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము, వారికి సహాయము, వారికి కేడము. వాళ్ళకి చేయడము. యెహోవా యందు భయభక్తులు గలవారల్లారా యెహోవాయందు భయభక్తి కలలారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి. యెహోవాయందు నమ్మకం ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. చేయడం. హల్లెలూయా. చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, కొంచెం మన పౌలు భక్తులు కొరింథీయులకు కొంచెం ముద్ద ఏం చేస్తుందంట, అంతా ఏం చేస్తుందా, కొంచెం ముద్ద ఉంటే పిండి అంతా ఏం చేస్తుందా, ముద్ద చేస్తుంది. మనం చూస్తాం పిండి అంటే మనం చూస్తాం అక్కడ కొరింథీయుల పౌలు భక్తులు చెప్తాడు. అయితే ఇక్కడ చూస్తే ఇసి జగాన్ని మనం చెప్పాలా, మనం ఇంతకుముందు చూస్తాం మన వాక్యం. హల్లెలూయా. పౌలు ఏం చేస్తాం అక్కడ ఎక్కడ చూస్తాం మనం, పౌలు మనం అపోస్తల కార్యం 17 లో చెప్తాం, పౌలు నీ ఆత్మ గుర్తుపడుతుందా, పౌలు ఆత్మ గుర్తుపడుతుంది విగ్రహంతో ఉండి, ఈ కాలం అంతా విగ్రహంతో ఉండి కనుక పౌలు ఏమంటారు ఇక్కడ 17-16 చూస్తాం మనం. 16-17 పౌలు ఏదోన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, ఏదోన్స్ వాళ్ళు కనిపెట్టుతుండగా ఆ పట్టణము నా పట్టణము విగ్రహములతో నిండి ఉండుట విగ్రహంతో నిండి చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. అతని ఆత్మ ప్రాణం పసిపోకపోయాను. హల్లెలూయా. చూడండి ఈ రోజు ఏం చేస్తున్నారు, ఈ రోజు చూస్తున్నారు కదా, ఏ రూపం చేసుకొని ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇది చేస్తున్నారు. ఏ రూపంలో దేవుడు వాక్యంలో ఉంటాడు, ఆయన ఆత్మలో స్వరూపి ఉన్నాడు కనుక ఈ ప్రభు మన సేవలో చెప్పినాడు, సమరిస్తూ చెప్పినాడు, మీ తెలియదాన్ని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిని ఆరాధిస్తున్నారు. దానికి ఇట్లా చెప్పగలవాను ఏమంటుంది ఇంకా పౌలు ఏమంటుంది ఇక్కడ, కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ అక్కడ భక్తిపరులైన వారితోనూ కొందరు అక్కడ భక్తిపరు వాళ్ళు ఉన్నారంట పౌలు అక్కడ సేవలో.
ప్రతిదినము సంత వీధులలో తను కలుసుకొని వారితో తర్కించుచూ వచ్చాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ చూస్తే మనం హల్లెలూయా ఈ లోకమంతా చూస్తే మనం ఏం చేయాలా? ఆ విగ్రహాలు ఇది ఉండకూడదు, దేవుడు వాక్యం అని మనం మన పరిచయ పౌలు అయితే చెప్తారో చెప్పాలా. ఇక్కడ ఇంకేమంటారు పౌలు భక్తులు? ఏపీ కురియలలో స్తోయికులలో ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. జ్ఞానులు ఈ లోకం జ్ఞానులు ఏమాయను? కొందరు వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. ఏమిటి? కొందరు వదరబోతు చెప్తే ఏం కొనుకొని పౌలుకు తిరుగుబాటు చేస్తున్నాడు అక్కడ. అతడు యేసుని గురించి పునరుద్ధానమును గురించి ప్రకటించను గనక మరి కొందరు వీరు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పారు. కొందరు వేరే అర్థం చేసుకుని అందే జరుగు పరిశుద్ధున్నాను అనుకున్న కనుక అంతటా వారు అతని వెంట పెట్టుకొని అరెయోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చా? అలా చూడండి, వాళ్ళకి తెలియదా? వాళ్ళ ఉదయంలో దేవుని వాక్యం జరిగిందంటే ఈ నూతన బోధ తెలుసుకొని మేము తెలియచ్చా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు ఇప్పుడు మాకు ఇంతవరకు ఇనేది మేము కొత్త సంగతి మా చెవుకు వినబడుతుంది గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పేది. హల్లెలూయా. చూడండి, ఇట్లా చెప్తే నువ్వు తప్పకుండా వాళ్ళు వింటారు. ఎప్పుడు నువ్వు ఆత్మసత్వంతో దేవుని వాక్యంతో నిండిబడి చెప్తుండే వాళ్ళు ఎట్లా వ్యక్తి అయినా కానీ వాళ్ళు చెప్తే వినాలా అప్పుడు మన పక్షంగా. అయితే ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ ఇంకా చూస్తాం మనం, ఇక్కడ ఇర్మియా చెప్తాడు. చూద్దాం మనం ఇర్మియా గంధం చెప్తాడు. ఇర్మియా 10 చాప్టర్ చదువు. ఇజ్రాయేలు వంశస్థులారా, ఇక్కడ ఇజ్రాయేల్ వంశులారా, యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చిన మాట వినుడి. హల్లెలూయా. ఇజ్రాయేల్ వంశులారా, మీ గురించి యెహోవా ఈరోజు సెలవిచ్చిన మాట వినండి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్ని జనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములకు మీరు భయపడకండి. జనములు భయపడకూడదు, అయితే మీరు వాటికి భయపడకూడదు. జనముల ఆచారములు వ్యర్థములు. జనముల ఆచారాలు వ్యర్థమంట. ఈ యొక్క ఆచారాలు అది మేలు చేయదంట, అది వ్యర్థమని చెప్తుండ్రు ఇక్కడ ఇర్మియా. అడవిలో ఒక చెట్టు నరుకున్నట్టు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. అది పనివాడు ఏం చేసా? గొడ్డలి చేసిన పని. అది కనుక వెండి బంగారం చేత పనివారు దాన్ని అలంకరించుదరు. చూడండి, ఇక్కడ ఇర్మియా పదే చెప్తుంది. ఎందుకు క్రైస్తవ సంఘంలో ఇది కనబడతలేరు? ఎందుకు? ఏ రూపం చేసుకుంది? రూపం చేస్తే వాక్యం పెడతారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? సగం సత్యం సగం అర్థంలో ఉన్నారు. ఏమంటారు? ఇక్కడ ఇర్మియా చెప్పినాడు, ఇక్కడ పౌలు వాక్యం చెప్పినాడు. ఈ సమయమే మనం అపొస్తలుల బోధలో మనం చెప్పాలా. అది నిర్జీవం, దాని జీవం లేదు. ఆ మనిషి చేతి పని. అది చేసినప్పుడు ఏం చేస్తున్నావు? పాపంలో ఉండేవాడు, పాపంలో జీవిస్తున్నావు. ఆజ్ఞాత్రిక పాపం, 10 ఆజ్ఞల ఆజ్ఞాగతం ఒక్కమే పాపం చేస్తూ పాపం ఏదో రూపం చేసుకొని నువ్వు యేసుప్రభు అని అది నీ యొక్క బొమ్మ పెట్టుకొని ఫోటో పెట్టుకొని చేస్తే అది యేసుప్రభు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడది. వాక్యం ఉండడు. ఆయన ఆది అందు వాక్యం ఉండే, వాక్యమే దేవుడు ఉండే, ఆ వాక్యమే పూలకుండా శరీరానికి ఉండే. కానీ ఎన్నోసారి మన పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా, అపొస్తలుల ద్వారా, తన ప్రియ కుమారుడు ద్వారా చెప్పినాడు. ఇప్పుడు మన ద్వారా చెప్తున్నాడు. మన మీద చెప్పాలా కనుక ఏదో చెప్పాలా. హిందూ చెప్తారా? హిందూ సేవలకు చెప్తారు. అందరూ ఒకటే చెప్తారు. వాళ్ళు మీరు యేసుప్రభు మొక్కుతున్నారు, మేము యేసుప్రభు మొక్కుతున్నాం, అందరూ ఒకటే చెప్తారు. కాదు, యేసుప్రభు ఒకటే దేవుడు కనుక అందరు దేవుడు కాదు కనుక యేసుప్రభు ఒకటే దేవుడు అని నేను ఎన్నోసార్లు సేవలో చెప్పినాను. యేసుప్రభు దేవుడు, ఆయన ఆత్మస్వరూప దేవుడు, మాట్లాడుతూ పిలిచే వచ్చే దేవుడు, పలికే దేవుడు. ఆయన జీవుడైన, ఆయన దయించే అగ్ని, ఆయన అగ్ని ఆయన కనుక ఇక్కడ మనం చూస్తాం మనుషులు. మనం ఏం చేయాలా? మనకు దేవుడు చెప్పింది సత్యాన్ని ప్రకటించాలని మనకు ఏమంటారు? ఇక్కడ ఇర్మియా వెండి బంగారముల చేత పనివారు దాన్ని చూడండి. అక్కడ చూస్తే దావీదు దగ్గర చెప్పినాడు. ఇక్కడ మనం చూస్తే మనం ఇక్కడ ఇర్మియా దగ్గర చెబుతున్నాం. అది వెండి బంగారం చేత పని. అది కదలకై ఉండునట్లు ఇక్కడ మీ కదలక ఉండును. మేకులు పట్టి సుత్తెలతో దిగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వల్లే తిన్నగా ఉండను. తాటి వట్టి చిన్నగా ఉన్నారు.
అవి పలకవు, అది పలుకోవు, నడవనేరవు నడవలేవు గనుక కనుక వాటిని మోయవలసి వచ్చెను. దాన్ని మోయవలసి ఏం చేస్తే ఒక జనం నిలబెడతారంట, దాన్ని మోసపడుతాడు. కానీ యేసు ప్రభు కల్వారి శిలువలో చేస్తున్నాడు, నీ జన్మ కర్మ పాపం ఆయన మోసినాడు. నువ్వు చేసిన తిరుగుబాటుకు, నేను చేసిన తిరుగుబాటుకి, లోకం చేసిన తిరుగుబాటుకు ఆయన ఏం చేసినాడు, ఏమైనా సిలువలో ఏమైనా మన పాపం శాపం నుంచి ఆయన ఏం చేసి 3 దినం తిరిగి లేచి ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు, వాక్య రూపంగా ఉన్నాడు ఆయన. కనుక ఏమంటున్నా, వాటికి భయపడకుడి, వాటి భయపడకుడి, అవి హాని చేయనేరు, అది ఏ హాని చేయలేదు అని చెప్తుంది. మేలు చేయుట వాటి వలన కాదు, ఆ మేలు చేయవల వాళ్ళ కాదు. ఇంకేమంటున్నా, యెహోవా నిన్ను పోలిన వాడెవడును లేడు. చూడండి, యెహోవా నిన్ను పోలిన వాళ్ళు ఎవడు, ఇది ఎందుకు కనిపిస్తలేరు, పెద్ద పెద్ద పాస్టర్లు కనిపిస్తలేరు ఎందుకు? కనుక వాళ్ళు ఏమున్నారు, ఇంకా వాళ్ళ ముసుగులో ఉన్నారు, వాళ్ళు ఇంకా ఆత్మ మీద తెరవలేదు. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవరు? నీకు సాటిగా ఎవరున్నారా? ఇవ్వలేరు. ఆయన లివింగ్ గాడ్, డైన్స్ అగ్ని. ఆయన ఒక మాట అసలైతే భూమి కలిసిపోతుంది. ఒక మాట చెప్తే ఏం చూస్తాం మనం, తుఫాన్ లేస్తుంది, అగ్గి లేస్తుంది. అంత పవర్ఫుల్ గాడ్ ఆయన. కానీ ఎక్కడ చూపిస్తున్నారు, అక్కడ చూపిస్తున్నారు. కనుక ఇంతకుముందు చెప్పినా కదా, సిద్ధమైన క్రైకులు ఉంది, బొమ్మ పెట్టుకుంది హిందూస్, వాళ్ళ పాస్టర్ని చెప్తే అప్పుడు చేసింది. కనుక మనం ఈ సత్యాన్ని ప్రకటించాలా, అన్ని క్లీన్ చేయాలా. ఈ పాపం నీవు మహత్యము గలవాడవు, నువ్వు మహత్యం గలవాడు, నీ శౌర్యమును బట్టి, నీ సౌరుని బట్టి నీ నామము ఘనమైనదాయను. నీ నామం ఘనంగా ఆయన. చూడండి, అలా ఇరిమే చెప్తుండే ఇక్కడ, నీ నామం ఘనమైనది, నీకే గంత మహిమ, మాకు కాదు దేవ, మాకు కదా, నీకే మహిమ గంత, దేవునికే మహిమ పోవాలా. కనుక ఆయన చూసి సైతాన్ వాళ్ళు దొంగిలిస్తున్నాడు. ముందే దొంగడు వాడు, ఆది నుంచి దొంగిలిస్తున్నాడు వాడు. ఆదమ వారి పరిశుద్ధ దొంగిలిస్తున్నాడు వాడు, నరదేవుడు వాడు. ఏమో ఇప్పుడు దొంగిలిస్తున్నాడు వాడు. మీరేం కాదు, ఈశ్వర వాక్యం పెట్టండి, ఒక రూపం చేసుకుని నన్ను పక్క పెట్టండి, వాడు దాంట్లో వచ్చి ఉంటాడు. నాకు తెచ్చింది ఒక మీరస్తే చెప్పింది, వాడికి తంత్రమే ఉంటుంది అని నాకు నేర్పించింది ఆమె. ఆమె పెద్ద పాస్టర్గా ఉండే, మిమ్మల్ని సేవ చేస్తుండే ఆమె అనేది చెప్తుంది. అది అప్రీతి దయ్యాలు ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ ఈ బాత్రూమ్ మూత్రూమ్ అక్కడ గల్లి జగాలు ఉంటాయని చెప్పింది నాకు. అన్ని నాకు నేర్పించింది. ఎప్పుడుంటే సాక్షి పడుకుంటాను అది. కానీ ఇప్పుడు ఏమంటున్నా, జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు, నీకు భయపడిన ఎవరు? జనముల జ్ఞానులందరిలోను, జ్ఞానులందరిలో, వారి రాజ్యములన్నిటిలోను, వారి రాజ్యతండ్రిలో నీ వంటి వాడెవడును లేడు. నీ వంటి వాడు ఎవరు లేరు. హల్లెలూయా. నీకు సాటి ఎవరు లేరు. గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము, నరులు నీకు భయపడక అనుగుణ్యం. ఇంకేమంటున్నావు? జనులు కేవలం పసిప్రాయులు. హల్లెలూయా. బొమ్మకు మొక్కేవాళ్ళు పసిప్రాయులు. హల్లెలూయా. వాటి వరకు ఏమంటాడు అక్కడ? పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. హల్లెలూయా. బొమ్మల వచ్చే పూజ వానం వ్యర్థం అని ఇక్కడ ఇరిమియా చెప్తున్నాడు. అలాగే బొమ్మలు వచ్చిన వాగం ఎవరిని మొక్కదు, మనిషిని మొక్కదు. ఇక్కడ చెప్తాం అంత కరెక్ట్ మనం ఉండాలి. ఎంతో మనం చూస్తాం. ఏమంటాడు ఇక్కడ? దావీద్ 51 దావీద్ మనం చెప్తాడు. ఇక్కడ దావీద్ చెప్తాడు, నువ్వు పౌలులకే యేసుప్రభు పక్షంగా ఉంటే నువ్వు చెప్పగలవు, నువ్వు పెట్టుకుంటే నువ్వు చెప్పలేవు, నువ్వు పెడుతున్నాని వాళ్ళు నీకు చెప్తారు, వాళ్ళ అవకాశం ఇయ్యదు. ఇంకేమంటారు దావీద్ 51 ఏమంటారు దావీద్ ఇక్కడ? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు. దావీద్ తన పాపంలో పడగల తన ఆనందం కోల్పోయినా కదా దావీద్ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ తన రక్షణ ఆనందం పూర్తిగా కోల్పోయినాక దావీద్ ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ కృపను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున, నీ వాత్సల్య బాహుల్యం చేత నా అతిక్రమమును తుడిచివేయి. చూడండి, పరిశుద్ధాత్మ ఎప్పుడు ఉంటారో వాక్యం అప్పుడు నీకు పాపం ఎందుకు గుర్తుపట్టగలవు. పరిశుద్ధాత్మ వాక్యం లేకుండా నువ్వు పాపం గుర్తుపట్టలేవు. పరిశుద్ధాత్మ ఉండాలా, వాక్యం ఉండాలా, ఈ రెండు ఉంటే నువ్వు గుర్తుపట్టగలవు. నువ్వు నా దోషము పోయినట్టు నన్ను బాగుగా కడుగుము. చూడండి ఏమంటాడు అక్కడ, ఏం చేస్తున్నాడు? ఎగ్జామ్ ప్రార్థన చేస్తున్నా, నా దోషం పోయినట్టు బాగా నన్ను కడుగుము దేవా, నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరచు. మన ప్రభు పరిశుద్ధు కనుక మనం పరిశుద్ధి ఉండాలా. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఎప్పుడు పరిశుద్ధాత్మ పోలే నీకు అతిక్రమం ఏముందో తెలిసే ఉంటది. వాక్యం ఎప్పుడు చదువుతాడు, ఏ పాపం ఉంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, వాక్యం చెప్తుంటే దేవుడు నీతో మాట్లాడుతాం. మన వాక్యం తర్వాత ఏం చేస్తున్నాం, యథావిధిగా చెప్తానే ఉంటాం. కోపం పడతాం, ఈర్షపడతాం, ఇంకేంది ఒకరు ప్రేమించాం, లోబడం. మనం వాక్యం చెప్తుంటే ఆ వాక్యం నీకు నాకు అది వాక్యం చెప్తున్నప్పుడు దేవుడిని గ్రహించాలి. వాక్యం నాతో మాట్లాడాలి, తప్పు ఉంటే సరిదిద్దుకోవాలా మనం. ఈ వాక్యం రెండైతే కడగం ఇది. ఈ వాక్యం నీకు నాకు అందరికీ ఈ వాక్యం మాట్లాడతాడు.
అయితే ఏమంటాడు ఇక్కడ, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. ఎప్పుడు దేవుని ఆత్మ ఉండే పాపం మనకు కనబడుతుంది. ఏ పాపం మనకు, ప్రతి ఒక్క పాపం మనకు కనబడుతుంది. నా పాపం ఎల్లట నాకు కనబడుతున్నాయి. నీకు కేవలం నేను విరోధంగా నీకు కేవలం విరోధంగా నేను పాపం చేసి అన్నాను. అలా ఒప్పు ఇచ్చిన వాడు వరదలు ఉన్నది, ఒప్పుకొని ఇచ్చిపెట్టిన వాడు వరదలుతాడు. ఆయన నీకే కేవలంగా విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాడా. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా నువ్వు కలబడవు. నువ్వు ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చినప్పుడు నీతిమంతుగా కలవు. ఆయన రెండో రకాల తిరగదు దిక్కదు. అప్పుడు ఆయన తీర్పు తీసినప్పుడు కరెక్ట్ ఉండదు. అప్పుడు ఏం చెప్పదు, నిర్మూల కలవడు, ఏ పాపం కలవడు. ఆయన రెండో రకాల ఇంతవి పాపం ఉండదు మనలో. మోసే ఏం చేసినాడు, ఆజ్ఞ చేసినాడు కదా. మోసే ఆ కర్ర పెట్టుకుంటే కర్రని ఏం చేసినాడు, మేము ఇవ్వాలా నేను మోసేను పక్కకు జరిగిపో. ఈ దుస్తాంతంగా మనకు బుద్ధి చేస్తాం. బుద్ధి పడకు రాయబడింది బైబిల్ చూపులకు, దుస్తాంతంగా మనకు రాయబడి ఉన్నది. ఇంత జాగ్రత్త వెళ్ళాలా మనం. కొన్ని రికార్డింగ్ చేస్తూనే ఉంటారు. పైన చూస్తే ఈశ్వరు బొమ్మ ఉంటుంది, మళ్ళీ దాన్ని చేస్తే ఆత్మసత్వంతో మీరు ఆరాధించాలా. వాళ్ళు ఎక్కడ మోసపోతున్నారు వాళ్ళు. కలిసి నాకు దేవుడు చూపిస్తాడు, ఈ చూడు అంటాడు. కనుక ఏమంటాడు, నీలో పరిశుద్ధాత్మ ఉంటే ప్రతి పాపం నువ్వు వాక్యం చదివితే ధ్యానం చేస్తే నీకు పాపం ప్రతి ఒక్క గుర్తుపడుతుంది. నువ్వు ఒంటరిగా ఉన్న పాపం గుర్తుపడితే గర్దిస్తుంది, లేనప్పుడు గర్దిస్తుంది. మా ఇల్లు కడుతుప్పుడు ఎన్నో గొడవలైనాయి. గొడవకు ఎంతో కోపం వస్తుంది. కోపం వస్తే దేవుడు నాకు రోమా అధ్యాయంలో దాని ప్రేరణ ఇచ్చింది నాకు. ఏమంటే పగకు ఆయన చోటి అండి. రోమా అధ్యాయం ఎంత ఉంటుంది అక్కడ చూడు. రోమా అధ్యాయం ఒకసారి చూడు. రోమా 12:19-18 ఉంటుంది చూడు. 12 స్త్రీలారా మీకు మీరే పగ తీర్చుకొనక, ఇక్కడ స్త్రీలారా మీకు పగ తీర్చుకుంటా దేవుని ఉగ్రతకు చోటియుడి. హల్లెలూయా. దేవుని ఉగ్రతకు చోటు ఇరి. హల్లెలూయా. నా పని. ఈ ఇల్లు కడుతున్నప్పుడు భయంకర శోధనలు వచ్చినాయి. భయంకర శోధనలు జ్వరంతో పడ్డా ఎంతో సైతాన్ అందరికీ లేపినాడంతా. ఇక నన్ను ఉండకుండా భయంకర శోధన తెచ్చినాడు. మా సిస్టర్ భార్యలో తెచ్చినాడు, అట్లా తెచ్చినాడు. కానీ ఎంచుకొని మేము ప్రార్థన వరకు చేయించినాడు. భయంకర తెచ్చినాడు. వీళ్ళు వస్తారు అది భయంకర శోధన వచ్చిండు. అప్పుడు దేవుని వాక్యం ప్రేరణతో మాట్లాడుతుంది. ఇది నువ్వు మౌనం ఉండు. కనుక మీకే పగ చేసుకోకండి, దేవుని పగ చోటియండి మీరు. హల్లెలూయా. పగ వెళ్తుంది సైతం. నేను ప్రతిఫలమునిత్తును, నేను వాళ్ళకు ప్రతిఫలం ఇచ్చాను అని ప్రభు చెప్తున్నాడు. పౌలు చెప్తున్నాడు ఇక్కడ. పౌలు ద్వారా ప్రభు చెప్తున్నాడు, రాయబడి ఉన్నది అక్కడ. కనుక ఏమంటాడు కదా, దావీదు తీర్చున్నాడు. మన 51 అక్కడ ఏమంటాడు దావీదు. ఈ వాక్యం చూస్తే దావీదు అంటాడు, నేను కరెక్ట్ ఉంటే మీ ఇతరులకు నేను చెప్పగలను. ఇక దావీదు ఈ అధ్యాయంలో చెప్తాడు. ఇక్కడ మనం చూద్దాం 51:7 చూడు. నేను పవిత్రుడనగునట్లు ఇప్పోసుతో నా పాపం పరిహరింపచును. హిమము కంటే నాకు తెల్లగా ఉంచుము, తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు. ఎప్పుడు మనం పాపం చేస్తే ఉత్సాహ సంతోషం వెళ్ళిపోతుంది. రక్షణ మనకి ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. మళ్ళా ఉత్సాహం నన్ను వినిపించే అని చెప్తున్నాడు. దేవుని మనవి చేస్తున్నాడు ఇక్కడ. అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించను, నువ్వు ఇరిచిన వెలుగం నేను హర్షించను. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా పాపకు ఇమ్మడకు కమ్ముకము. దోషములన్నిటిని తుడిచివి, నా దోషమని తుడిచేము. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయు. నా ఉదయం శుద్ధ కలగజేయము. నా అంతరంగంలో సత్యమును స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. అయితే మళ్ళా రక్షణ కలిగించమని దావీదు ప్రార్థన చేస్తుంది ఇక్కడ. ఇంకేమంటుంది ఇక్కడ, నీ సన్నిధుల నుండి నన్ను తోసియకుము, నీ పరిశుద్ధాత్మ నన్ను తీసియకు. ఎప్పుడు మన పాపం చేస్తూ ఉంటే రకరకాల పోతేనే పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి దూరం అయిపోతాడు. మళ్ళా నీ రక్షణ నన్ను పుట్టించుము. సమ్మతి గల మనసు కలగజేసి, నాకు సమ్మతిగా మనసు కలిగేసి దూరపరచును. అప్పుడు అతిక్రమం ఇప్పుడు ఉన్నది ఇక్కడ వాక్యం ఉంది. అప్పుడు నేను అతిక్రమం చేయవారికి, అంటే పాపం చేయవారికి నీ త్రోవలను బోధించదని, నీ త్రోవలను నేను బోధించను. అలా మనమే ఇది పెట్టుకుంటే, మీరు పెట్టుకుని కదా, ఇది పెట్టుకుని కదా అంటారు. మనం ఎట్లుండాలా, ఎగ్జాంపుల్ ఉండాలా. మనం ప్రభుపక్షంగా ఎగ్జాంపుల్ ఉండాలా. కొన్ని సంఘంలో ఏమంటాడు, మీరు బేరేలకు అవిశ్వాసం ఏం సంబంధం, మీరు బయట వెళ్ళిపోండి, మీరు సపరేట్ గా ఉంటారు అంటాడు. కొరింథీ అధ్యాయ సంఘంలో ఏమంటాడు, మీరు బయటికి వెళ్ళిపోండి, బేరేలకు
విగ్రహంకు దేవుని ఆరాధన ఏం ఆలయం? అవిశ్వాస పొద్దు ఏము బెర్రీలతో మన దేవుని ఆరాధన ఏం పొత్తులు అక్కడ చెప్తాడు వాక్యంలో. మీ సపరేట్ అయింది. ప్రభు చెప్తున్నాడు, నా బిడ్డలని చెప్పకుండా మేము నీకు ప్రభు ఉండి నడిపిస్తా అంటాడు. అయితే ఇక్కడ ఏమంటాడు, అతిక్రమం చేసే వరకు నేను అప్పుడు చెప్పాను. అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించే నీ త్రోవలను నేను బోధించాను. పాపులు నీ తట్టు తిరుగుదరు. ఇక్కడ అతిక్రమాలకు ఒక గుంపు, ఇంకా సెకండ్ చేసి పాపులకు నీ దగ్గర తిప్పదని నేను చెప్తుండే ఇక్కడ. దేవా నా రక్షణకర్త యగు దేవా, దేవా నా రక్షణకర్త దేవా, రక్తపాదము నుండి నన్ను విడిపింపు. చూడండి, రక్త అపరాధం నుండి అంటే పాపం, రక్తం అపరాధం అంటే పాపం. దాన్ని విడిపించు, నన్ను ఎంటార్చున్న దాన్ని విడిపించు దేవా అని చెప్తున్నాడు ఇక దావిదా. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి నీ నీతిని ఉత్సాహగానము చేయను. హల్లెలూయా. చెప్తే ఇక్కడ చూస్తే మనలో ఒక్క పాపం ఉండదు, మన మచ్చ దాగి ఉండదు. అంతగా పరిశుద్ధుంటే దేవుని నీ దక్క లెక్కనని అబ్దుకం చేస్తాం. సైతాన్ రాజ్యం గడగడ ఉంటుంది. చూస్తాం అపోస్తులు ఎక్కడ పోయినా కానీ, ఫిలిప్ ఎక్కడ పోయినా పట్టణంలో సైతాన్ గడగడొచ్చింది. ఫిలిప్ పోయి అక్కడ ప్రకటించే రాజ్య స్వాతంగా ఆ పట్టణంలో దయ్యాలు మనసులో పారిపోయినాయి. ఎప్పుడు మనం దేవుని పరిశుద్ధ వాక్యం ప్రకటించే దయ్యాలు గడగ ఉంటాయి. అది నువ్వు చూస్తే గడగడం కాదు అది. అయితే ఇక్కడ చూస్తే ఏ నరుని ముఖం మీ మనం చూసి భయపడద్దు. అయితే ఏమంటాడు ఇక్కడ ఇంకా దావీదు, ఇంకా ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరిచినట్టు నా పెదవులను తెరుము. ఇప్పుడు నువ్వు బలిని కోరువాడవు కావు, నువ్వు బలిని కోరువాడు కావు, కోరినడన నీకు అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి దేవా. విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్షణం హల్లెలూయా. వెంటనే నీ ఉత్తరం ఇస్తావు. ఇక్కడ వాక్యం తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రకటన రాయబడింది, చూద్దాం. ప్రకటన రాయబడింది ఇక్కడ చూద్దాం. ప్రకటన రాయి చూద్దాం మనం. రెవల్యూషన్ చాప్టర్ 22:8 మరియు స్ఫుటికము వలె యోహాను నేను ఈ సంగతులను వినిన వాడను. అలా ఈ యోహానుకు ఒక దూత వచ్చి చూపుతున్నట్ట. ఈ దూత యొక్క పరిచయం. యోహాను నేను ఈనవాడు, నేను చూచివాడను, చూపించిన నాకు చూచిన వాడను, నేను విని చూపించినప్పుడు వాటిని నాకు చూపించిన దూత పాదనమంతా నమస్కారం చేయుట సాగిన. చూడండి, అంతా చూపించినాక ఏం చేసినాడు యోహాను భక్తుడు? అంతా చూపించి అన్ని చేసినాక వెంటనే ఏం చేసినాడు? ఆ దూత కాలు ముంగర సాయిలో పడినంట. అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులు, నీతోను నువ్వు ఎట్లా ఉన్నావు? నీతోను ఈ ప్రవక్తలు నీ సహోదరుతోను ఈ గ్రంథమందున్న వాక్యమును గైకొను వారితోను, ఈ వాక్యం ప్రవక్తన గ్రంథమున గైకొను వారును సహదాసుడను, నేను మీ యొక్క దాసును అని చెప్తుండే దూత. చెప్తే మనం మన కాలం చెప్పు అనేకులకు తిప్పినకు లేకుండా మనం ఏం చేస్తున్నా అక్కడ పరిచయం ఉంటుంది. అక్కడ పైన ఈ దూత ధర్మం తెలుసుకోవాలి. అక్కడ మనకు పరిచయం ఉంటుంది. అక్కడ ఏమో పరిచయం. ఒక బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో మీటింగ్ వేరే చర్చకుపోతారు. వాళ్ళ ఇంట్లో పెట్టినాక ఆయన కళ వచ్చింది. ఇంతకుముందు మీకు చెప్పిన ఆయన కళ వచ్చినాక ఘట సర్పం ఆయనకు, పెద్ద ఘట సర్పం ఆయనకు పట్టి పూర్తిగా ప్రాణం పోయేదాకా చేస్తున్నట. పూర్తిగా చుట్టేసింది ఘట సర్పం. చేసి పూర్తిగా చూస్తున్నప్పుడు ఇట్లా తణమలాడుతూ ఒక వ్యక్తి వచ్చినట కళలో వచ్చి ఆ ఘట సర్పం తీసి ఇట్లా పారేసినట. ఆయన వాళ్ళ ఇంట్లో మీటింగ్ పోతే చెప్తుండే కళ ఇట్లా వచ్చింది బ్రదర్, పెద్ద పడగ ఉన్న పామునది చుట్టుకుంది. ఒక వ్యక్తి వచ్చినాడు, ఇట్లా తీసి పడేసినాడు. అప్పుడు ఆ వ్యక్తి పోతే నిలబడి చెప్తాను, నేను ఎవరు ఎరకనా అన్నాడట. ఎరగలేదయ్యా అంటే నేను పేతురుని అన్నట ఆ వ్యక్తి. అంటే ఎక్కడ మనకు పరిచయం ఉంటది కనుక ఇక్కడ ఏమంటుంది, నేను మీ సదాదాకుడు, నా కాలు మొక్కద్దు, దేవునికే నమస్కారం చేయము. ఇంకేమంటాడు, మరియు అతడు నాతో ఇలాగే చెప్పాను. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యము ముద్ర వేయవలదు. కాలము సమీపమై, ఇప్పుడు కాలం సమీపమైంది. ఇప్పుడు ఏం చేయాలా? ఇంకేముంటే మనం ఏం చేయాలా? తెలిసిన పాపం ఒప్పుకోవాలా? పరిశుద్ధి ఉండాలా, పరిశుద్ధి జీవించాలా ఈ లోకంలో మనం.
అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే ఈ లోకంలో ఏం జరుగుతుంది? అన్యాయం చేయాలి, అన్యాయం చేస్తాడు, ఆ గుంపులో ఉండిపోతాడు. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో. అపవిత్రుడు ఇంకా అపరాధం ఉండేను, అట్లనే ఉండేను అని చెప్తుండే యోహానుకు ఇక్కడ. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనేమో. నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండేను, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండని. పరిశుద్ధంగా ఉండేను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియలు చొప్పున వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నా దగ్గర ఉన్నది. హల్లెలూయా. ప్రతి వారికి ఏ క్రియలు చేసినో ఆ జీతం అంటే సాలి కదా మన జీతం, ఆ జీతం ఉన్నది అంటాడు ఇక్కడ. కనుక ఇక్కడ జీవితం యుహాన్ కాలం ముక్తాన్ని పోతే వద్దు సుమి, నేను మీ యొక్క సదాదాస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. అదే ప్రకటన 3:10 చూడు. నువ్వు ఎట్లా ఉండాలా? ఓపికతో నమ్మకంతో జీవించాలా. 3:10 నీవు నా ఓర్పు విషయమైన ఇప్పుడు ఏమంటావు? నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక వాక్యంని గైకొనాలా. వాక్యంని గైకొని ఉండక భూనివాసులను శోధించుటకు ఈ లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు వాక్యం గైకుంటే, దేవుని వాక్యంలో ఉంటే నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తుంది దేవుడు. భూమి వరకు శోధన వస్తాయి, రకరకాల శోధన చూస్తాం మనం. భయంకర తెగుళ్ళు వస్తున్నాయి ఈ లోకంలో. కాపాడుతాన్ని వాగ్దానం చేస్తున్నా. ఏమంటారు కదా? నేను త్వరగా వచ్చుతున్నాను. ఎవ్వరు నీ కిరీటమును అపహరించినట్టు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోము. అలా నీ కలిగిన దాన్ని రక్షణ గట్టి పట్టుకోవాలి, అంతవరకు గట్టి పట్టుకోవాలా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని చెప్తున్నాడు. కనుక మనం ఇసిటి వాక్యాలు అపోస్తుల బోధలో ప్రతి ఏం చేసిండ్రు? వాళ్ళు అందరు సరస్వతులు నడిపించిండ్రు, వాళ్ళకు వృద్ధాన్ని కూడా ప్రకటించిండ్రు. మనవి ఆ బోధల పట్ల ఏ విగ్రహంలో ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకి చెప్పాలా. దేవుడు ఆత్మస్వరూప వాక్యంలో ఉండడు, దేనిలో ఉండడు, ఆయన ఈ బైబిల్లో ఉంటాడు అని చెప్పాలా. దేవుడు చిన్న వాక్యం దీవించాక సోదం యేసుప్రభా, నా దేవానికి సోదం బ్రహ్మ సాగుల గొప్ప దేవానికి సోదం. ఇంతవరకు మాట్లాడే యేసుప్రభా, మీరు పరిశుద్ధం కనుక మేమీ పరిశుద్ధి ఉండాలా. నా దేవానికి సోదం. సైత రాజ్యం కూల్చానంటే యేసుప్రభా, మీ పక్షం కూడా పరిశుద్ధి ఉండాలా యేసుప్రభా. అప్పుడే కార్యం జరుగుతుంది యేసుప్రభ. ఈ వాక్యం ద్వారా మాట్లాడే యేసుప్రభ, నా దేవానికి గంత మహిమ నీకే. సంపూర్ణ ఇంకా సరస్వతం నడిపించి ఈ వాక్యం వినేవాళ్ళు ప్రభా, ప్రతికు పవిత్రపరిచి వినేవాళ్ళు ప్రభా, తన మనసు పొంది ఆత్మసత్వంతో వచ్చిన సాయం చేసి మీరే కార్యం చేయమని ఇస్తున్నాం ప్రస్తుతం. ఆమేన్ అన్న. బ్లెస్సింగ్ ఇచ్చేయండి మనోజన్. అట్లే మన ప్రభువైన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం, దేవుని ఒక కృప సదాకాలం మనందరూ తోడుండు గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.